వచ్చినాయి. ఎంత ఇప్పుడు తెచ్చినటువంటి సంపాదన మొత్తం కూడా, ఇప్పుడు ఉన్నటువంటి సంపాదన మొత్తం కూడా మేము అప్పులు తీర్చడానికే అయిపోతుంది. అందుకే మాకు సంక్షేమ పథకాలకి సరిపోవట్లేదని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. మరి ఎన్ని అప్పులు తీర్చేసారు మీరు? పాయింట్ నెంబర్ 1, మీరు ఎన్ని అప్పులు తీర్చేసిండ్రు? ఎన్ని అప్పులు, మరింత అప్పులు సృష్టించినారు? గత ప్రభుత్వం చేసిన అప్పులు కాకుండా మీ హయాంలో ఇప్పుడు 1,25,000 కోట్ల అప్పు ఎట్లా జరిగింది? దేనికోసం జరిగింది? ఆ 1,25,000 కోట్లు ఏ సంక్షేమ పథకానికి మీరు ఖర్చు పెట్టారు? ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఏ రకంగా చూసినా ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్క గారు పదే పదే నేను ఈ విషయం మాట్లాడుతున్నందుకు దయచేసి ఒకసారి మీరు కూడా ఆలోచించండి, వేరేలాగా అనుకోవద్దు. ఎందుకంటే బడ్జెట్ అంటే అది మామూలు విషయం కాదు. తెలంగాణ స్థితిగతులను మార్చేది, తెలంగాణ ప్రజలను తెలంగాణ ఆకాంక్షల వైపు నడిపించేది, ఎటువంటి ఆత్మహత్యలు లేకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గం ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బతికేలా చేసేది. ప్రభుత్వ పథకాల మీద డిపెండ్ అయ్యి కుటుంబం గడవలేనటువంటి పరిస్థితిలో, కటిక పేదరికం ఉన్నటువంటి పరిస్థితిలో అటువంటి కుటుంబాలకు ఈ సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ చెప్పాలంటే ఇవన్నీ నెరవేరుతున్నాయా తెలంగాణలో? ఇవన్నీ నెరవేరుతున్నాయా? బట్టి గారు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఒక ఫైనాన్స్ బడ్జెట్ ఇచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఇన్వాల్వ్ కాడు. ఎందుకంటే ఎవరి శాఖ వాళ్ళే చూసుకుంటారు. టూకీగా ఇగో రేవంత్ ఇగో ఇది చేస్తున్నాం అని ఒక మాట ఏమన్నా చెప్పుండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మిగతా ముఖ్యమంత్రులకు ఉన్నంత, ఒక చంద్రబాబు నాయుడిని తీసుకున్నా, ఒక వైఎస్ఆర్ని తీసుకున్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకున్నా, ఎన్టీ రామారావు గారిని తీసుకున్నా, అంటే ఇటు తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు కేసీఆర్ గారిని తీసుకున్నా, ఏ ముఖ్యమంత్రిని తీసుకున్నా వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ప్రత్యేకమైనటువంటి విజన్, ప్రత్యేకమైనటువంటి మార్క్ అనేది ఉంది. బట్ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటి వరకు అటువంటి మార్క్ ఏమీ కూడా మనకి కనబడలేదు, ఒక హైడ్రా మార్క్ తప్ప. సో ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితి, హైడ్రా ద్వారా. ఓకేనా? సారీ, హైడ్రా అంటున్నాను. ఈ బడ్జెట్ ద్వారా ఆరోగ్య శాఖకు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఆరోగ్య శాఖకు అన్ని శాఖల కన్నా అత్యంత వాల్యూ యాడెడ్ అయినటువంటి శాఖ వైద్య శాఖ. ఏ రాష్ట్రానికైనా విద్య, వైద్యం అనేది ప్రాథమికం. సో అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య శాఖకు లీస్ట్ బడ్జెట్ ఇచ్చినాడు బట్టి గారు. లీస్ట్ అంటే లీస్ట్ వరస్ట్ బడ్జెట్. ఆ బడ్జెట్ లో ఇస్తే ఆ బడ్జెట్ ఏం చేసినారు? పోనీ అతి తక్కువ డబ్బులు బడ్జెట్ కేటాయించింది ఆరోగ్య శాఖకి. సో మరి ఆరోగ్య శాఖలో ఏ హాస్పిటల్ చూసినా మెడిసిన్స్ లేవు, ఏ హాస్పిటల్ చూసినా నర్సులకు జీతాలు లేవు, ఏ హాస్పిటల్ చూసినా మిషనరీ కొద్దిగా పనిచేయకపోవడమో, వాటర్ ఫెసిలిటీ లేదు. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం టెస్టులు బయట రాస్తున్నారు అండ్ మెడిసిన్స్ కూడా బయట తీసుకోమని చెప్తున్నారు. డాక్టర్స్ కి బాత్రూమ్స్ లేవు. మల్కాజ్గిరి లాంటి ఏరియాలో డాక్టర్స్ కి బాత్రూమ్స్ లేవు. అంటే అతిపెద్ద కాన్సెన్సీ మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి పరిస్థితి ఉంటే, బాత్రూమ్స్ కి డాక్టర్ వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటే, ఇక మిగిలిన మారుమూల గ్రామాలు, మిగిలిన మండలాల పరిస్థితి ఏంటి? దీనికి సమాధానం చెప్పకుండా అప్పుడే మళ్ళీ 2025 బడ్జెట్ వచ్చేసింది. అండ్ ఈ బడ్జెట్ ఎవరి కోసం పెట్టిండయ్యా? 2024 బడ్జెట్ ఎవరి కోసం పెట్టినట్టుంది? అది మంత్రుల ఖజానా, మంత్రుల వ్యక్తిగత ఖజానాలు నింపడానికే ఈ బడ్జెట్ ని పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప ఏదో ఇక వీళ్ళందరూ బతుకులు మారుతాయి, తెలంగాణ బతుకు మారుతుంది అన్న ఉద్దేశం అయితే ఎవరికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళకి నేను ప్రతిసారి చెప్తే మళ్ళీ ఏదో టార్గెట్ చేసి మాట్లాడుతున్నా అంటారు. బట్ అక్కడ చాలా విషయాలే ఉన్నాయి కదా బట్టిని ఉద్దేశించి మాట్లాడాలన్నా.
20% సెక్రటేరియట్ సాక్షిగానే దందాలు చేస్తున్నారు. సో ఇట్లా విఫలమైనటువంటి హామీలు, విఫలమైనటువంటివన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అండ్ ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే లిక్కర్ పాలసీ తెలంగాణలో మారిపోయింది. సో ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా ఈ లిక్కర్ మాట్లాడట్లేదు. లిక్కర్ పాలసీ గురించి మాట్లాడట్లేదు. అండ్ కానీ ఇది కల్వకుంట్ల కవిత గారు ఏదైతే స్కామ్ 100 కోట్లు అని చెప్తున్నారో, తను అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారో, సో దానికంటే అత్యద్భుతమైనటువంటి అతిపెద్ద స్కాము బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తే ఇది అతిపెద్ద స్కాము. సుమారు 1000 కోట్లకు సంబంధించినటువంటి ఈ లిక్కర్ పాలసీ మారిపోయింది. సో మీరు చూడండి, బ్రాండ్స్ కూడా మార్చేసినారు. బ్రాండ్స్ మార్చినారా లేదా? తెలంగాణ అంటే మనకి లిక్కర్ చాలా మంది ఉంటారు తాగేటోళ్ళు. సో మెయిన్ రెవెన్యూ తెలంగాణకి లిక్కర్ నుండే వస్తుంది. సో చాలా మందికి తెలుసు తెలంగాణలో లిక్కర్ ఏవైతే నాకు కొన్ని బ్రాండ్స్ తెలియవు, బట్ ఈ కింగ్ ఫిషర్ లాంటివి బ్రాండ్స్ అని కూడా మార్చేయడం జరిగింది. రేట్స్ కూడా కొద్దిగా పెంచడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితిలో లిక్కర్ పాలసీ మారిందా లేదా అని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయాలి. బట్ ఈ రోజున మేము హింట్స్ ఇచ్చిన కేటీఆర్ లాంటి వాళ్ళు లిక్కర్ పాలసీ మీద మాట్లాడతలేరు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందనేది నేను అడుగుతా ఉన్నాను. సరే, ఇదంతా పక్కన పెడితే ఆర్టీసీ గురించి నేను ఎప్పుడో మాట్లాడినానండి. ఆర్టీసీ గురించి నేను ఎప్పుడో మాట్లాడడం జరిగింది. ఏమని? ఆర్టీసీ మెగా కృష్ణారెడ్డి కాళ్ళకాడ పెట్టిరు తీసుకుపోయి. ఆర్టీసీ మెగా కృష్ణారెడ్డి కాళ్ళకాడ పెట్టిరు తీసుకుపోయి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. సో అంటే ఆర్టీసీలో ఎట్లా తప్పిస్తున్నారు డ్రైవర్లను, కండక్టర్లను, ఆర్టీసీ కార్మికులను ఎట్లా తప్పిస్తున్నారు? ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా, 10 నిమిషాలు లేట్ వచ్చినా, లీవ్ తీసుకున్నా, కాలుకేస్తే మెడకేస్తే కాలుకేసి సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడుతున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇక్కడ మనము ఆర్టీసీ ఎండి సజ్జనార్ అంటామా? ఎందుకంటే సజ్జనార్ ఏది చేసినా ఒక అర్థం ఉంటుంది. కానీ ఆర్టీసీని ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నాడు? సజ్జనార్ చేతిలో ఉందా ఏమైనా? ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లా చెప్తే ఆర్టీసీలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనార్ గారు అట్లనే వినాలి. సో వెనకాల రేవంత్ రెడ్డి చెప్పకుండా, ఆర్టీసీ మంత్రి చెప్పకుండా ఒక సజ్జనార్ మాత్రం ఏం చేస్తాడు? ఏం చేయగలుగుతాడు? పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు